అన్న వాయిస్ వినబడుతుందా? రైట్. సో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామండి? 8 డిస్కస్ చేసామా? రైట్. సో లెట్ us డిస్కస్ పాసేజ్ అండి. పాసేజ్ డిస్కస్ చేయాలి కదా. 18 డిస్కస్ చేసామా? రైట్. నైన్టీన్త్ డిస్కస్ చేయలేదండి. నైన్టీన్త్ వన్. పేజ్ నంబర్ 76, 19th one అండి. సో ద నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్, number of non-negative integral solutions of x1 plus x2 plus x3 plus x4 which is less than or equal to n, which is less than or equal to n అంటున్నాడండి. అంటే x1 plus x2 plus x3 plus x4 less than or equal to n అంటే less than or equal to x4 తర్వాత less than or equal to n కి బిట్వీన్ కొన్ని గ్రూపింగ్ ఉంటుంది. వాటిని మనం x5 గ్రూపింగ్ గా అనుకుందాం. అంటే therefore x1 plus x2 plus x3 plus x4 less than or equal to n అంటే plus x5 is equal to n. Here already non-negative integral solution కాబట్టి x1 greater than or equal to 0, x2 greater than or equal to 0, x3 greater than or equal to 0, x4 greater than or equal to 0 and x5 also greater than or equal to 0. ఎందుకు అంటే less than or equal to n అంటే x4 తర్వాత less than n ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఒక గ్రూపింగ్ అన్నమాట. ఆల్రెడీ 4 గ్రూప్స్ గివెన్. ఇంకొక గ్రూప్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే x4 తర్వాత లెస్ దాన్ అన్ని కూడా ఒక గ్రూపింగ్ గా మనం మాట్లాడతాం. సో దట్ ఈస్ x5 less than or equal to 0. సో therefore ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి? ద నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్, నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్. నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అంటే ఫార్ములా n plus r minus 1 c r minus 1. So n is equal to na, r is equal to 5. So n plus 5 minus 1 c4. So n plus 4 c4. Note down. Yes, n plus 4 cn అన్న దీని ncr అని ncn minus r అన్న ఒకటే కాబట్టి n plus 4 cn అన్న ఒకటే. ఓకే, గుడ్. n plus 4 c4 అన్న n plus 4 cn అన్న ఒకటి. x5 ఎందుకు అంటే x4 తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అన్ని కూడా ఉన్నవన్నీ ఐటమ్స్ అన్ని కూడా ఒక గ్రూపింగ్ అనుకుంటాం. ఆ గ్రూపింగే x5. అంటే x5 అనేది 0 తీసుకోవచ్చు లేదా 0 తీసుకోకపోవచ్చు. ఇదే క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అని అనకుండా పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అడిగాడు అనుకోండి. ఇదే క్వశ్చన్ కి నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అడిగాడు అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఇదే క్వశ్చన్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అంటే మస్ట్ గా x1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1,
x3 greater than or equal to 1, x4 greater than or equal to 1 ఉంటూ x5 మాత్రం greater than or equal to 0 అవుతుంది. x5 మాత్రం greater than or equal to 0 అవుతుంది. అంటే ఇప్పుడు మనం కంపల్సరీగా మళ్ళీ ఇక్కడ x1 minus 1 greater than or equal to 0, x2 minus 1 greater than or equal to 0, x3 minus 1 greater than or equal to 0, x4 minus 1 greater than or equal to 0 and x5 greater than or equal to 0 కాబట్టి అప్పుడు ఇక్కడ ఎన్ని వన్స్ మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాము 1 2 3 4 వన్స్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా 4 వన్స్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. n ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ మైనస్. ఓకేనండి. అది ఎప్పుడండి దే ఆస్కింగ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అడిగితే x5 మాత్రం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 x5 మాత్రం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పాసేజ్ 1 చూడండి అమ్మ. సో 21st వన్ క్వశ్చన్, పాసేజ్ 1 ఏమంటున్నాడు అంటే వాడు there are 5 different boxes, 7 different boxes, 5 different balls అంటున్నాడు. 5 different boxes, 7 different balls, all 7 balls are distributed into 5 boxes so that box receives any number of balls అంటున్నాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే 7 different balls and 5 different boxes. 5 different boxes అంటే 7 different balls, 5 different boxes ఉన్నాయి. వీటిని మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎట్లా చేస్తాం? ఈ డిస్ట్రిబ్యూషన్ మనం ఎట్లా చేస్తామో ఒకసారి చూద్దాం. 7 different balls, 5 different boxes అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఇన్ హౌ మెనీ వేస్ ద బాల్స్ డిస్ట్రిబ్యూటెడ్ సో దట్ బాక్స్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఫస్ట్ కేస్ ఏంటంటే బాల్స్ 7 balls డిస్ట్రిబ్యూట్ boxes, 5 boxes, box not empty, box non-empty. బాక్స్ నాన్ ఎంటీ అంటే దాని అర్థం ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇది. అంటే బాక్స్ నాట్ ఎంటీ అంటే దాని మీనింగ్ ఏంటండి? బాక్స్ నాట్ ఎంటీ మీన్స్ వాట్ వి సే కంపల్సరీగా నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ అన్నాం. ఎందుకంటే బాక్స్ మేబీ ఎంటీ అయితే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, బాక్స్ నాన్ ఎంటీ అంటే రెండు డిఫరెంట్ గా ఉండేటప్పుడు, అంటే దిస్ ఈజ్ డిఫరెంట్ ఉంటే బాక్స్ నాన్ ఎంటీ అంటే కంపల్సరీగా దానికి ఏంటి ఫార్ములా అండి? నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్. సో కండిషన్ ఏమవుతుందండి? నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి. అంటే n of a is equal to ball 7 different balls కదండి, 7 balls అండ్ n of b అంటే 5 boxes. ఇది m అనుకోండి, ఇది n అనుకోండి. అంటే ఫార్ములా ఏమవుతుందండి? n పవర్ m మైనస్ nc1 ఇంటూ n మైనస్ 1 పవర్ m ప్లస్ సో ఆన్ కదా. అంటే ఫార్ములా జస్ట్ ఏంటంటే ఫస్ట్ 2 టర్మ్స్ రాసేసుకున్నాక తర్వాత నుంచి మనం డైరెక్ట్ గా ఆ ఇచ్చిన వాల్యూస్ ని డైరెక్ట్ గా సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో ఎట్లా అవుతుందండి? ఫస్ట్ n అంటే 5 కదండి, 5 పవర్ 7 మైనస్ 5c1 ఇంటూ 5 మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 7 ప్లస్ 5c2 ఇంటూ 5 మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 7 మైనస్ 5c3 ఇంటూ 5 minus 3 whole to the power of 7 plus 5c4 into 5 minus 4 whole to the power of 7. ఎందుకంటే 5c5 అంటే 0 అయిపోతుంది కాబట్టి there is no need. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఈ వాల్యూ ఎంత వస్తే అంత. ఇదే క్వశ్చన్ లో నోట్ అని చెప్పి రాయండి. if box may be empty, box may be empty case, may be empty case అంటే అప్పుడు ఏం తీసుకోవాలండి? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్.
number of functions from A to B. Number of functions from A to B. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే 5%. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 16800. ఓకే, నోట్ చేయండి. నా ఓకే నా క్లియర్ గానే ఉంది కదా? అవును రాహుల్. థ్యాంక్ యూ. నోట్ చేస్తారా? నెక్స్ట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇదే కేసులో ఏమంటున్నాడంటే వాడు, మనం డిఫరెంట్ కండిషన్ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఐడెంటికల్ డిఫరెంట్ అన్నాడండి. 7 ఐడెంటికల్ బాల్స్. 22nd క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, సపోజ్ బాల్స్ ఆర్ ఐడెంటికల్, బాక్సెస్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు. 7 ఐడెంటికల్ బాల్స్ and distributed to 5 different boxes. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, దీనికి ఏంటండి దాని అర్థం, n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ని డిస్ట్రిబ్యూటెడ్ టు r different groups అయితే ఫార్ములా ఏంటండి, n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ని r different groups, each group receives any number of times. any number అంటే ఫార్ములా ఏంటి అవుతుందండి, n plus r minus 1 cr minus 1. n plus r minus 1 cr minus 1 అంటే ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ 7, డిఫరెంట్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయండి, 5. సో 7 plus 5 minus 1 c 5 minus అంటే 11c4. ప్రీవియస్ ది 7 డిఫరెంట్ బాక్స్ రిసీవ్స్ ఎంటీ అంటే, రిసీవ్స్ నాన్ ఎంటీ అంటే ఆన్ టు ఫంక్షన్స్, రిసీవ్స్ ఎంటీ అంటే ఫంక్షన్స్. ఇక్కడ 7 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్, n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ గ్రూప్స్ అంటే ఈచ్ గ్రూప్ మే రిసీవ్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే n plus r minus 1 cr minus 1. ఈచ్ అంటే ఇక్కడ నోట్ అని రాయండి, each group not empty, each box not empty case, each box non-empty case, each box non-empty అంటే ఈచ్ బాక్స్ నాన్ ఎంటీ అంటే దాని అర్థం ఏంటండి, బాక్స్ రిసీవ్స్ అట్లీస్ట్ వన్. అంటే బాక్స్ రిసీవ్స్ అట్లీస్ట్ 1 అంటే ఫార్ములా ఏమవుతుంది, n minus 1 cr minus 1. n minus 1 cr minus 1. n అంటే ఎంత అండి, 7c. ఇది 330. 6c3 కదా అన్న, 7c3 కాదు కదా.
n అంటే 7 కదా, 7 మైనస్ 1 అంటే 6 కదా అన్న. 6 ఏమండి 6c4 6c4 అండి. 6c4 అన్న 6c2 అన్న ఒకటి. అంటే 6 into 5/2 అంటే 15. చూడండి ఆడు ఒక కేసు అడిగాడు, నేను ఇంకో కేసు కూడా డిస్కస్ చేస్తాను తర్వాత. నెక్స్ట్ కేసు చూడండి, రాస్తారండి. ఓకేనా అండి కిషోర్? నెక్స్ట్ కేసు ఏమంటున్నాడు అంటే వాడు సో నెక్స్ట్ కేస్ ఈస్ 23rd క్వశ్చన్. ఏమంటున్నాడండి మళ్ళీ ఇదే పాసేజ్ క్వశ్చనే. ఇక్కడ ఏంటంటే 7 different balls, 5 boxes. They are different. How many ways the balls distributed? The number of ways balls distributed so that box 2 and box 4 contains only 1 and 2 balls. Only 1 and 2 balls. అంటే మీనింగ్ ఏంటి అంటే బాల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 7 different balls, 5 different boxes. అంటే బాక్స్ 2 బాక్స్ 4 కంటైన్స్ ఓన్లీ 1 and 2 balls అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే బాక్స్ 2 లో మనకి 1 ball నే ఫిల్అప్ చేయాలి, అట్లాగే బాక్స్ 4 లో 2 balls ని ఫిల్అప్ చేయాలి. అంటే ముందుగా మనం 7 balls లో ఒక బాల్ ని బాక్స్ 2 లో కంటైన్స్ చేసామనుకోండి, అంటే సెలెక్ట్ వన్ బాల్ ఫ్రమ్ 7 kept into box 2. అంటే బాక్స్ నెంబర్ 2 అని అర్థం అక్కడ. బాక్స్ 2 అంటే 7 balls లో ఒక బాల్ ని ఎన్ని రకాలుగా మనం పెట్టచ్చండి అంటే 7c1 ways. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ కదా బాల్స్ ఉంటాయి. 7 ball లో ఒక బాల్ ని బాక్స్ 2 లో పెట్టేసాం. ఇంకా రిమైనింగ్ బాల్స్ ఎన్ని ఉంటాయి మనకి? 6 balls ఉంటాయి. సో ద రిమైనింగ్ select 2 balls from ఎన్నండి 6, ఎందుకంటే రిమైనింగ్ from remaining 6 kept into, కావాలంటే 6 బ్రాకెట్ లో రిమైనింగ్ రాసుకోండి, kept into బాక్స్ నెంబర్ 4. అంటే బాక్స్ నెంబర్ 4 లో మనం ఎన్ని బాల్స్ ని పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుందండి? 6 balls లో 2 balls ని పాసిబిలిటీ ఉంటుంది, అంటే 6c2. అంటే బాక్స్ నెంబర్ 2 ని ఒక బాల్ ని ఫిల్అప్ చేసేసాం, బాక్స్ నెంబర్ 4 ని 2 balls ని ఫిల్అప్ చేసేసాం. ఇంకా ఎన్ని బాల్స్ ఉంటాయి, ఎన్ని బాక్సెస్ ఉంటాయి అంటే బాక్సెస్ అనేవి 5 boxes లో 2 boxes బాక్స్ నెంబర్ 2 బాక్స్ నెంబర్ 4 ఫిల్ అయిపోయాయి కాబట్టి 3 boxes ఉంటాయి. బాల్స్ ఎన్ని ఉంటాయి? ఒక బాల్, ఇక్కడ ఒక 2 balls, అంటే 3 balls కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 3 balls, 1 ball 2 balls, 3 balls కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 4 balls ఉంటాయి. సో దేర్ ఫోర్ ద రిమైనింగ్ 4 balls బ్రాకెట్ లో డిఫరెంట్ గా రాస్తున్నాను, డిస్ట్రిబ్యూట్ టు 3 boxes డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఈచ్ బాక్స్ నాన్ ఎంటీ అని అడిగితేనే మనం ఆన్ టు ఫంక్షన్స్ తీసుకోవాలి. అంటే బాల్స్ డిఫరెంటే, బాక్స్ డిఫరెంటే, అది ఈచ్ బాక్స్ నాట్ ఎంటీ అని కూడా అడగల. కాబట్టి
బాక్స్ మేబీ ఎంటీ కాబట్టి మనం దానికి ఏంటి ఫార్ములా తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ తీసుకోవాలి, అంతే కదా. సో బాక్స్ మేబీ ఎంటీ అంటే దేర్ ఫోర్ 3 balls distributed to 3 box. ఇక్కడ ఏ రాయొచ్చు అంటే బ్రాకెట్ లో బాక్స్ మేబీ ఎంటీ. మేబీ ఎంటీ అంటే ఫార్ములా ఏంటండి, ఈస్ 3/4. ఎందుకు అంటే బ్రాకెట్ లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అని రాసుకుంటాం. సో రిక్వైర్డ్ వేస్ అంటే బాక్స్ 2 లో ఒక బాల్ సెలెక్ట్ చేసాం, తర్వాత 6C2, తర్వాత 3/4. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. ఫస్ట్ కావాలంటే బాక్స్ 2 లో 2 balls పెట్టేసండి, 7C2, మళ్ళీ 5C1, అలా చేసినా సరే ఇది ఆన్సర్. ఎంత వచ్చిందండి, 8505. ఓకే, తర్వాత ఇంకొక 3 కేసెస్ ఉన్నాయి. ఇవి మన టెక్స్ట్ బుక్ లో 3 కేసెస్ ఇచ్చాడు. ఇంకొక 3 కేసెస్ లో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. అది నేను ఆల్రెడీ నీకు పీడిఎఫ్ చేసి పెడతాను, అవి మీరు చూడగానే అర్థమవుతాయి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. అంటే అడిషనల్ కేసెస్ బాక్సెస్ ఐడెంటికల్ అయితే బాక్స్ ఐడెంటికల్ అయితే ఏమవుతుంది, ఒకవే కదా, ఏ బాల్ ఎందులోనే పెట్టచ్చు కదా. నోట్ చేయండి అమ్మా. రైట్, ఆ బాక్సెస్ ఐడెంటికల్ కేసు ఇంకొక ప్రాబ్లం ఉంది, అక్కడ డిస్కస్ చేస్తాను. ఆల్సో బాక్సెస్ ఐడెంటికల్ కేస్ అనేది ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, అది డిస్కస్ చేద్దాం. వీటితో పాటు ఇంకో 2 కేసెస్ ఉన్నాయి, నోట్స్ లో పంపిస్తున్నాను, అది కూడా మీరు చూద్దరు. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ పాసేజ్ అండి. ఇది ఆల్రెడీ 24th చూడండి అమ్మ, పాసేజ్ 2. ఏమన్నాడు అంటే 24 exponent of 7 in 100C50 అంటున్నాడు. అంటే 100C50 అంటే దాని అర్థం ఏంటండి, 100C50 అంటే 100 ఫ్యాక్టోరియల్ బై 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ 50 ఫ్యాక్టోరియల్. అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ 7 అంటే మీకు ఈపీ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా మీకు చెప్పాను. ఈపీ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఏంటండి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్ బై పి ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్ బై పి స్క్వేర్ until 0 comes. ఎక్స్పోనెంట్ ఆఫ్ 7 అంటే ఈ 7 ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 100 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే 100/7 ప్లస్ 100/7 స్క్వేర్ ప్లస్ ఇక్కడతో ఆపేస్తామండి, ఎందుకంటే 7 1s are 7, 14 point something కదా, అంటే ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి 14/7 వేసుకోమని చెప్పాను, అంటే 2. నెక్స్ట్ ఎంత అవుతుందండి, 0 అయిపోతుంది. అంటే 14 + 6 2 అంటే 16.
నెక్స్ట్ 100 ఫ్యాక్టోరియల్స్ E7 ఆఫ్ 50 ఫ్యాక్టోరియల్ అంటే 50/7 ప్లస్ 50/7 స్క్వేర్ అంటే 7 7s ఆర్ పాయింట్ సంథింగ్ మనకు అనవసరం. ఇది ఎందుకంటే ఎట్లాగో ఇది ఇంటిగ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షనే కాబట్టి 7/7 వేసుకోవాలి అంటే 1 అంటే 7 + 1 అంటే 8. సో మనకి ఇక్కడ ఏం కట్టాలండి? E7 ఆఫ్ 100C50 అంటే E7 ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్ మైనస్ E7 ఆఫ్ 50 ఫ్యాక్టోరియల్ మైనస్ E7 ఆఫ్ 50 ఫ్యాక్టోరియల్ అంటే E7 ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్ అంటే 16 -8 -8 0. ఎందుకు ఇక్కడ మైనస్ చేసాము అంటే ఎక్స్పోనెంట్ ఫార్ములా ఏంటి? A/m/A/n ఫార్మేట్ లో ఉంటే ఫార్ములా ఏమవుతుంది? A/m/A/n అంటే A⁻m-. కాబట్టి 100 ఫ్యాక్టోరియల్ బై 50 ఫ్యాక్టోరియల్ బై 50 ఫ్యాక్టోరియల్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి మనం 100 ఎక్స్పోనెంట్ ఆఫ్ 7 ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 7 ఆఫ్ 50 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 7 ఆఫ్ 50 ఫ్యాక్టోరియల్. నా వాయిస్ వస్తుంది కదా? నందకిషోర్ నీ దగ్గర ఒకసారి చూడము, వాయిస్ వస్తుంది కదండి? క్లియర్ గా ఉంది అంటున్నారమ్మా. నందకిషోర్ నీ దగ్గర ఒకసారి చెక్ చేయము. ఓకే, నెక్స్ట్ అండి. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. అలా రాస్తారండి. రైట్, ట్వంటీ 25th క్వశ్చన్ చూడండి అమ్మా. 25th one. The number of zeros at the end of 108 factorial. Number of zeros at the end of 108 factorial. 108 ఫ్యాక్టోరియల్ అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే కంపల్సరిగా దేని మీద చూసుకుంటే సరిపోతుందండి? E5 ఆఫ్ n ఫ్యాక్టోరియల్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ n factorial. Number of zeros of n factorial is nothing but E5 of n factorial. E5 of n factorial చూసుకుంటే సరిపోతుంది. అంటే E5 of 108 factorial is equal to integral part of 108/5 plus integral part of 108/5 square plus 0. ఎందుకు అంటే 108/5 క్యూబ్ అంటే 125. సో రాయాల్సిన అవసరం లేదు. 5 ఏ టేబుల్ తో పోతుందండి? 5 2s are 5 1s are. తర్వాత అంటే అవుతుంది మనకి అంటే ఇంటిగ్రల్ పార్టే కాబట్టి పోతుంది. 21/5 చేయమన్నాను. 21/5 అంటే 4 సంథింగ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 26.
25 25 అన్న ఆర్యా భవన్ స్టూడెంట్స్ అన్న మీరు బ్యాచ్ 2 లో ఉండండి అమ్మా ఆర్యా భవన్ స్టూడెంట్స్. అవును E10 కదా జనరల్ గా నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే E10 ఆఫ్ 108 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం జనరల్ గా. 10 ని ఎలా రాయొచ్చు అండి మనం 2 into 5 గా రాయొచ్చు. 10 కెన్ బి రిటన్ యాజ్ 2 into 5. అంటే దీనిలో హైయెస్ట్ టెంబర్ ఏంటి E10 ఆఫ్ n10 అన్న హైయెస్ట్ ఏంటి అవుతుంది హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 5 కదా, అందుకనే 5 తీసుకోవాలి. ఎందుకంటే 5 ఫ్యాక్టోరియల్ అనుకోండి, 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3 into 4 into 5. సో 5 to జనరల్ గా 120 కదా. హైయెస్ట్ నెంబర్ 0 కావాలి అంటే 10 కావాలంటే 2 into 5. సపోజ్ E6 ఆఫ్ n అన్నాడు అనుకోండి, అప్పుడు 6 ని ఎలా రాయొచ్చు అంటే 2 into 3. దీనిలో హైయెస్ట్ ఏంటి 3 అన్నమాట. సపోజ్ 70 సపోజ్ మనకి 18 కావాలనుకోండి, 18 కావాలంటే ఏం రాస్తాం మనం 2 into 3 square అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 3 రాసుకోవాలి. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ మనం కన్సిడర్ చేస్తాం, అందులోనే ద నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది కన్క్లూడ్ అయిపోతాం. 2 ఆన్సర్స్ సేమే వస్తాయి. అంటే E10 చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, కానీ మనం ఈ ఫార్ములా దేనికంటే మస్ట్ గా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అందులోనే ఆ ప్రైమ్ నెంబర్ ని ఆ రెండింటి యొక్క గ్రేటెస్ట్ ఏదైతే ఉంటుందో అదే మనం కన్సిడర్ చేస్తాం. రైట్. సో తర్వాత మ్యాట్రిక్స్ మ్యాచింగ్ చూడండి అమ్మా. 27th one మ్యాచింగ్ క్వశ్చన్ నెంబర్ 7th one ఏ క్వశ్చన్ పేజ్ నెంబర్ 77. number of diagonals of for an octagon అంటున్నాడండి. ఆక్టాగాన్ అంటే మనకి ఎన్ని సైడ్స్ అనేది ఇవ్వాల. పెంటాగాన్ అంటే 5, హెక్సా అంటే 6, సెప్టా అంటే 7, ఆక్టో అంటే 8, నానో అంటే 9, డెకా అంటే 10, డో డెకా అంటే 11 కదా. సో octagon means number of sides 8. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ 8 కాబట్టి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలీగాన్. పాలీగాన్ లో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కి ఫార్ములా NC2 minus n. NC2 minus n. n అంటే ఎంత అండి? 8C2 minus అంటే n is equal to 8. ఇక్కడ 8C2 minus 8 అంటే 8 into 7/2 minus 8. 28 లో 8 పోతే 20. నోట్ చేయండి. ఇందులో ఒక్కొక్కటి ఒక్కో సమ్ అయిపోయింది. ఈ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ లో ఏలో ఒక సమ్ము, బి ఒక సమ్ము అట్లా ఉంది. రైట్. బి ఏమంటున్నాడు అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ 6 different toys given to no children so that all toys do not go to the same child. అంటే to be given to two children so that all toys do not go the same child. అంటే సేమ్ చైల్డ్ కి
వెళ్ళకూడదు. అంటే కంపల్సరీగా దాని అర్థం ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసింది. అంటే చైల్డ్ రిసీవ్స్ at least one toy. Child receives at least one toy. అంటే డిఫరెంట్ అంటే ఏం చేస్తే సరిపోతుంది అకార్డింగ్ టు కండిషన్ నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అంటే ఫ్రమ్ ఏ టు బి n of a is equal to 6, n of b is equal to 2. ఇది m ఇది n ఫార్ములా మనకు తెలుసు కదండి 2 power 6 minus 2c1 into 2 minus 1 power 6 minus 2 అంటే 0 అంటే 64 minus 2 that is equal to 62. ఇది ఆల్రెడీ మోడల్ డిస్కస్ చేసాం కాబట్టి ఫాస్ట్ గా చెప్తాం. రాస్తారండి అంటే దాని మీద ఇక్కడ ఇది చెప్పాల్సింది ఎందుకు వచ్చిందంటే ఆల్ టాయ్స్ డు నాట్ గో టు ద సేమ్ చైల్డ్ అని అర్థం. ఒకే చైల్డ్ కి రాకూడదు అంటే దాని మీనింగ్ ఏంటి అట్లీస్ట్ వన్ టాయ్ రిసీవ్స్ ఈచ్ చైల్డ్ అంటే దాని అర్థం ఏంటి నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్. అందుకే మీకు ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ కూడా డిస్కస్ చేశాను. రైట్ దీనిలో సి ఆప్షన్ చూడండి. సి ఆప్షన్ ఏమంటున్నాడండి వాడు ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ సో 4-digit ఈవెన్ నంబర్స్ 4-digit ఈవెన్ నంబర్ by using the digits 2, 4, 6, 7 అంటే వితౌట్ రిపిటేషన్స్ అన్నాడు. వితౌట్ రిపిటేషన్స్ సో వితౌట్ రిపిటేషన్స్ అంటే ఇక్కడ 4-digit నంబర్ కంపల్సరీగా లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలండి మనకి ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ 2 పెట్టాను అనుకోండి టోటల్ గా ఎన్ని ఉన్నాయండి దిస్ కెన్ బి ఫిల్ 3 ways 2 ways 1 ways అంటే ఈవెన్ నంబర్ కావాలంటే మస్ట్ గా ఏం కావాలండి ఈవెన్ 4-digit నంబర్ మీన్స్ 4-digit నంబర్ మీన్స్ లాస్ట్ డిజిట్ హ్యావ్ ఈవెన్ నంబర్ అంటే లాస్ట్ డిజిట్ అనేది మనకి ఈవెన్ నంబర్ అయి ఉండాలి. అంటే 2, 4, 6 లో లాస్ట్ డిజిట్ ఈవెన్ అవటానికి పాసిబిలిటీస్ ఏముంటాయండి 2 కానీ 4 కానీ 6 కానీ 2, 4, 6 ఇవి ఎన్ని వేస్ అండి 3 ways. ఆల్రెడీ ఈ ప్లేస్ ని 3 ways 2 ways 1 ways. సో రిక్వైర్డ్ సెలక్షన్స్ ఎన్ని అవుతాయండి 3 into 3 factorial ఇది 6 6 3s are 18. Note down. అంటే మనకి 4-digit ఈవెన్ నెంబర్ కావాలి కాబట్టి లాస్ట్ డిజిట్ ఈవెన్ కానీ రిపిటేషన్ అంటే ఏమవుతుంది ఇవి 3 ways 3 ways 3 ways అంతే కదా అంటే 3³ into 3 వితౌట్ రిపిటేషన్ అంటే ఈ ప్లేస్ ని 3 ways గా చేయొచ్చు. ఈ ప్లేస్ ని ఏమో తగ్గించేస్తాం నెక్స్ట్ ఇంకోటి తగ్గించేస్తాం. డి సమ్ అని రాస్తారా నాన్న ఇది మెయిన్ డి సమ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ సైజ్ 5/4 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ సైజ్ 5/5 or more 5/5 or more on a chessboard
ఆన్ ఏ చెస్ బోర్డ్. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేశారు. చెస్ బోర్డ్ లో 5x5 కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ. జనరల్ గా చెస్ బోర్డ్ ఏమవుతుందండి? చెస్ బోర్డ్ ఈస్ 8x8 గ్రిడ్ కదండి. చెస్ బోర్డ్ అనేది 8x8 గ్రిడ్. అంటే number of squares of size r by r in n/n grid. అంటే ఆఫ్ సైజ్ n/n గ్రిడ్ లో r/r సైజ్ యొక్క n/n గ్రిడ్ లో ఫార్ములా ఏంటండి? n-r+1 హోల్ స్క్వేర్. అంటే r/r సైజ్ యొక్క స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి n/n గ్రిడ్ లో? అంటే n-r+1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి సైజ్ ఏమంటున్నారండి? 5x5 ఆర్ మోర్ అంటున్నారు. సో 5x5 ఆర్ మోర్ అంటే దాని మీనింగ్ ఏంటండి? అంటే 5x5 ఆర్ 6x6 ఆర్ 7x7 ఆర్ 8x8. అంటే ఇక్కడ కేసెస్ లో ఏమవుతుందండి? n ఈజ్ ఈక్వల్ టు ఈచ్ కేస్ లో n ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ ఏమవుతుందండి? ఈ కేసులో ఏమవుతుంది? 8 - 5+1 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 6+1 హోల్ స్క్వేర్ ఆర్ కాబట్టి ప్లస్ 8 - 7+1 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 8+1 హోల్ స్క్వేర్. అంటే ఆన్సర్ ఎంత అండి? ఇది 3 + 1 అంటే 4 స్క్వేర్ ప్లస్, ఇక ఆర్డర్ లో ఒక్కొక్కటే సబ్ట్రాక్షన్ చేసేస్తున్నాం కాబట్టి వేరేగా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం. సిగ్మా n స్క్వేర్ ఫార్ములా వేసినా పర్వాలేదు, డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసినా పర్వాలేదు. 30 సిగ్మా రాయొచ్చు. అంటే 4 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి కదా, అందుకనే డైరెక్ట్ గా. అప్పుడు సిగ్మా 4 స్క్వేర్. సిగ్మా 4 స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? n × n + 1 × 2n + 1/6 లో n ప్లేస్ లో మనం 4 ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 5x5 స్క్వేర్స్ ఉన్నటువంటి ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 5x5 సైజ్ ఉన్నటువంటి స్క్వేర్స్ ఫార్ములా. రెక్టాంగిల్స్ కూడా మనం డిస్కస్ చేసాం. రెక్టాంగిల్స్ అంటే దాని అర్థం ఏంటి? కంపల్సరిగా ఈ n రెక్టాంగిల్స్ అంటే కంపల్సరిగా అప్పుడు సైజ్ ఏమొస్తుంది? ఇదే క్వశ్చన్ లో రెక్టాంగిల్స్ అడిగాడు అనుకోండి. రెక్టాంగిల్స్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ సైజ్ r/s ఇన్ n/n గ్రిడ్ అంటే ఫార్ములా ఏమని డిస్కస్ చేసాం? n-r+1 హోల్ స్క్వేర్ ఉండదు. n-r+1 × n-s+1. ఎందుకంటే r/s కదా. రెక్టాంగిల్స్ లెంత్ ఇంటూ బ్రెత్ అంటే లెంత్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెత్. కాబట్టి ఈ n-r+1 హోల్ స్క్వేర్ నే 2 గా రాస్తాం. n-r+1 × n-r+1. ఒక r ఉంటుంది, ఇంకొకటి s ప్లేస్ లో r ప్లేస్ లో s పెట్టుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ రెక్టాంగిల్స్ కాబట్టి. దీనికి సిగ్మా అడిగితే సిగ్మా తగిలించేదా. రాస్తారండి? నెక్స్ట్ అండి. రాస్తే చెప్పండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నోట్ చేస్తారండి? నెక్స్ట్ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ అండి. సో కమింగ్ టు ద 28th one. ఏమంటున్నాడు వాడు? ద నెంబర్ ఆఫ్ వేస్ 1 or more balls, number of ways of
one or more balls be selected out of 10 white, 9 green and 7 blue balls. 7 blue balls. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే వైట్ బాల్స్ అన్ని కూడా ఐడెంటికల్, గ్రీన్ బాల్స్ అన్ని ఐడెంటికల్, 7 బాల్స్ అన్ని కూడా ఐడెంటికల్. అయితే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ 1 or more balls అంటే నన్ ఆర్ మోర్ బాల్స్ అన్నాడు అనుకోండి, అంటే అన్ని ప్రొడక్ట్ చేసుకోవటమేక. 1 or more balls కాబట్టి కండిషన్ ఏంటంటే 1 or more balls. మోర్ బాల్స్ అంటే ఫార్ములా ఏంటండి? P+1 into Q+1 into R+1. నన్ ఆర్ మోర్ అంటే బాల్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అయితే ఇది ఫార్ములా. 1 or more అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ. అంటే ఇందులో టోటల్ ఇదంతా టోటల్లో ఒకటి సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎందుకు అది సబ్ట్రాక్షన్ చేయాలంటే అసలు ఏ బాలు తీయకపోవటం అనేది ఒక సెలక్షన్. ఏ బాలు అందుకే మీకు NC0 డెఫినిషన్ అప్పుడే చెప్పాను, 0 సెలక్షన్ ఫ్రమ్ n థింగ్స్. అట్లాగే NCN, n సెలక్షన్ ఫ్రమ్ n థింగ్స్. అంటే 0 సెలక్షన్ అనేది కూడా ఒకటి ఉంటుంది, అంటే ఏ బాలు తీసుకోకపోవడం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి 1 or more అన్నాడు కాబట్టి -1. ఇప్పుడు ఐడెంటికల్ బాల్స్ కాబట్టి ఎంత అవుతుందండి? 10+1, 9+1, 7+1 -1. 879. Okay. So coming to the next one, B option చూడండి. Number of factors a⁻7 b⁻4 c³ excluding 1 and number itself. అంటే నెంబర్ ఆఫ్ ఏం అడిగినట్టు అంటే వాడు నెంబర్ ఆఫ్ నాన్ ట్రైబల్ ఫ్యాక్టర్స్ అడిగాడు ఇండైరెక్ట్ గా. నాన్ ట్రైబల్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఆర్ అని అడిగిన క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. ఏ నంబర్ 1 అండ్ నెంబర్ ఎక్స్క్లూడింగ్ అన్నా, నాన్ ట్రైబల్ అన్నా, ప్రాపర్ అన్నా ఒకటే మీనింగ్. ఇంప్రాపర్ అన్నా, ట్రైబల్ అన్నా ఒకటే మీనింగ్. సో నాన్ ట్రైబల్ ఫ్యాక్టర్స్ అంటే ఫార్ములా ఏంటవుతుందండి? ఇక్కడ 7+1 టోటల్ ఫ్యాక్టర్స్ లో 2 సబ్ట్రాక్షన్ చేసేది. 4+1, 3+1 -2. ఎందుకు -2 చేసాము? ప్రాపర్ డివైజర్స్ కాబట్టి +1 అండ్ నెంబర్. టోటల్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ABC అనేవి ప్రైమ్ నెంబర్స్ వాడు ఇచ్చాడు. ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసాం. అంటే ఎక్స్పోనెంట్ +1, ఎక్స్పోనెంట్ +1, ఎక్స్పోనెంట్ +1 నెంబర్ ఆఫ్ డివైజర్స్. అలాగే ఈవెన్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ డిస్కస్ చేస్తాం. అదంతా మీకు తెలిసిందే. ఎంత వచ్చిందండి? 158. 158. ఈ టోటల్ ఎంత అండి చెప్పండి అమ్మా. $1278. Right. So coming to the next one then. మిస్టర్ DEF మిస్ చేశానా? ఓకే నానా ఇక్కడ DEF మిస్ చేశానంటండి. DEF మిస్ చేశానంట. అప్పుడు DEF అంటే ఎంత అవుతుందండి? 1+1, 1+1, 1+1 -2. అప్పుడు ఎంత వచ్చిందండి? DEF మిస్ చేశానా? రైట్. ఓకే, అప్పుడు ఎంత వస్తుందండి? 1728. 1278. ఓకే. రైట్. సి ఆప్షన్ చూడండి అమ్మా.
28 లో సి ఆప్షన్ ఏమంటున్నాడు అంటే నెంబర్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ less than 10 to the power of 4. Number of natural numbers less than 24 in decimal notation. అంటున్నాడు. In which all digits are different. Digits different అంటున్నాడు. Digits different అంటే ఇక్కడ చూడండి, అంటే నెంబర్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. న్యాచురల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 less than 10 to the power of 4 అంటే 10 power 4 అంటే దాని మీనింగ్ ఏంటంటే 1 పక్కన 4 సున్నాలు అంతే కదా. 10,000 అంటే 10,000 అంటే ఇది ఏ డిజిట్ నెంబర్? 5 డిజిట్ నెంబర్. అంటే మనం ఏ డిజిట్ వరకు క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి? less than 10 power 4 అంటే దే ఆస్కింగ్ less than 10 to the power of 4 అంటే మనం అంటే 4 డిజిటెడ్ నెంబర్ వరకు చెక్ చేసుకోవాలి. 2 సింగిల్ డిజిట్ అండ్ 2 డిజిట్ నెంబర్. నెంబర్ ఆఫ్ నంబర్స్ సింగిల్ డిజిట్. సింగిల్ డిజిట్ లో ఎన్ని ఉంటాయండి? సింగిల్ డిజిట్ లో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 1 నుంచి 9 దాకే. 0 రాయకూడదు. ఎందుకు రాయకూడదు 0? ఆడు న్యాచురల్ నెంబర్ అని క్వశ్చన్ ఇచ్చాడు. 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు కాబట్టి సింగిల్ డిజిట్ ఎంత అవుతుందండి? 9. అట్లాగే 2 డిజిటెడ్ నెంబర్. 2 డిజిట్స్ అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఈ ప్లేస్ ని 2 రకాలుగా రాయొచ్చు. ఈ ప్లేస్ ని ఎన్ని రకాలుగా రాయొచ్చండి? 9 ways. ఈ ప్లేస్ ని ఎన్ని రకాలుగా రాయొచ్చు? ఆ ప్లేస్ ని కూడా మనం 2 డిజిట్ నెంబర్ అంటే డిఫరెంట్ డిజిట్స్ అంటున్నాడు. డిఫరెంట్ డిజిట్ అంటే ఖచ్చితంగా ఇది ఎక్కడి నుంచి పెట్టడానికి పాసిబిలిటీస్ ఉంటుంది? 1 to 9 పెట్టడానికే పాసిబిలిటీ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 1 అని ఫిక్స్ చేశాను అంటే కంపల్సరీ ఇక్కడ 1 రాకుండా మిగతాది. అంటే 1 కాకుండా మిగతావు అంటే 0 to 9 ఎక్సెప్ట్ 1. సో 9. అట్లాగే 3 డిజిటెడ్ నెంబర్. 3 డిజిట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందండి ఇది? దిస్ ఈస్ 9 ways. దిస్ ఈజ్ ఆల్సో 9 ways. దిస్ ఈజ్ అంటే వితౌట్ రిపిటేషన్ లాగే 4 డిజిట్ అంటే 9 ways 8 7. సో రిక్వైర్డ్ నెంబర్ ఎంత అవుతుందండి? 9 ప్లస్ 81 ప్లస్ ఇదంతా అవుతుందండి. మల్టిపుల్ చేసి చెప్పండి. 9 into 9 into 8 అంటే 81 into 8 ప్లస్ 81 into 56. ఈ టోటల్ ఎంత? ఫైవ్ 5274. 0 ఫస్ట్ లో తీసుకోకూడదు, మిగతా తర్వాత తీసుకోవచ్చు కదా. ఎందుకంటే 10 న్యాచురల్ నెంబరే కదా. 0 న్యాచురల్ నెంబర్ కాదు కానీ 10 న్యాచురల్ నెంబరే. ఓకే రాహుల్? వితౌట్ రిపిటేషన్ అన్నమ్మా నరసింహ. ఎందుకు వితౌట్ రిపిటేషన్ అంటే వాడు డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు కదా. మనకి వితౌట్ రిపిటేషన్ అనకపోయినా వితౌట్ రిపిటేషన్ వచ్చేటట్లుగా మీనింగ్ జనరేట్ చేయొచ్చు. అదేమన్నాడు? డిజిట్స్ డిఫరెంట్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రైట్. డిజిట్స్ డిఫరెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? డిజిట్స్ డిఫరెంట్ అంటే 222 రాశాను అనుకో, 224 అంటే ఇక్కడ డిజిట్స్ రిపిటేషన్ వస్తున్నట్టే కదా. 214 అంటే డిజిట్స్ నాట్ రిపిటేషన్ కదా. డిజిట్స్ డిఫరెంట్ అన్నా వితౌట్ రిపిటేషన్ డిజిట్స్ అన్నా ఒకటే కదా మీనింగ్. ఓకేనండి? డెసిమల్ నోటేషన్ అంటే మనం రాసే నోటేషన్ డెసిమల్ నోటేషన్ అంటాం. అంటే 10 19 ఎందుకంటే 0 నుంచి 9 వరకు డిజిట్స్ ని వాడితే దాన్ని డెసిమల్ నోటేషన్ అంటాం. బైనరీ నోటేషన్ అంటే దాని అర్థం ఏంటి?
అంటే 0 or 1. అట్లాగే ఒక్కొక్కసారి సెప్టా నొటేషన్ అంటే దాని అర్థం ఏంటి 0 నుంచి 6 వరకే వాడతాం అనమాట. అంటే బేస్ 7 అంటాం దాన్ని. బేస్ 7 నొటేషన్. బేస్ 5 నొటేషన్ అంటే 0 నుంచి 4 దాకా అనమాట. ఇవన్నీ మీకు నెంబర్ సిస్టమ్ లో డిస్కస్ చేస్తారు. బైనరీ అంటే 2 డిజిట్స్ అంటే 0 or 1. బేస్ 3 అంటే దాని యొక్క రిమైండర్ అనమాట. 0 less than 0, 1, 2 వరకే వస్తుంది, 3 రాదు అట్లా. ద నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ 28th లో డి అండి. నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ of x, y, z which satisfies the equation x plus y plus z is equal to 10. ఆర్డర్ ఆఫ్ ట్రిప్లెట్స్ అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ ఉండాలి, వై ఉండాలి, జెడ్ ఉండాలి అని అర్థం. అంటే దాని మీనింగ్ ఏమొస్తుందండి? మీనింగ్ ఏమొస్తుంది అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ కామా వై కామా జెడ్ రిసీవ్స్ ఎట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఎట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్, అంతే కదా. అంటే ఎట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ అంటే దానికి ఫార్ములా ఏమొస్తుందండి? ఇక్కడ నెంబర్ ఆఫ్ అంటే ఈజ్ నథింగ్ బట్ అంటే నెంబర్ ఆఫ్ ఎన్ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్, ఎన్ ఐడెంటికల్ ఇంటూ 3 గ్రూప్స్. ఈచ్ గ్రూప్ రిసీవ్స్ ఎట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్. అంటే ఫార్ములా ఏంటండి? n-1 CR-. ఈచ్ గ్రూప్ రిసీవ్స్ ఎట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ అంటే n-1 CR-1. n ప్లేస్ లో 10, r ప్లేస్ లో 3. అంటే దాని అర్థం ఏంటండి? 10-1 3-1 అంటే 9C. ఎందుకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 100, అది ఇది 100 అంటండి. 100 - 1 అంటే 99C. అంటే ట్రిప్లెట్ లో దాని అర్థం ఏంటంటే ఎక్స్ కి ఏదో ఒకటి ఉండాలి, వైకి ఏదో ఒకటి ఉండాలి, జెడ్ కి ఏదో ఒకటి ఉండాలి. అంటే కంపల్సరిగా ఈచ్ అంటే ట్రిప్లెట్ సాటిస్ఫై అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి? అందుకే రాశాను ఎక్స్ కామా వై కామా. అంటే దీని అర్థం ఏంటంటే మీరేమనుకుంటారంటే జనరల్ గా ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, జెడ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే ఒకటి కన్నా ఎక్కువ తీసుకోవాలి కదా అని అర్థం. అంటే దాని అర్థం అది కాదు. ఇక్కడ ఎక్స్ కామా వై కామా జెడ్ రిసీవ్స్ ఎట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్. అంటే దాని అర్థం ఏంటి? ఎట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ అంటే 1 ఆబ్జెక్ట్ అనే రిసీవ్ చేసుకోవచ్చు, లేదా 2 ఆబ్జెక్ట్స్, లేదా 100 ఆబ్జెక్ట్స్ అని దాని అర్థం అనమాట. ఓకేనా బాబు? నోట్ చేయండి. ఇది ఎంత వచ్చిందండి? 4851. వై నాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0? 0 అనేది కంటైన్స్ కాదమ్మా. అక్కడ 0 ఆబ్జెక్ట్ కాదు. అక్కడ 0 అంటే మనం ట్రిప్లెట్స్ అంటే 0 తీసుకోవచ్చు కదా అని డౌట్. అక్కడ ఉద్దేశం అది కాదు. నెంబర్ ఆఫ్ ఆర్డర్ ట్రిప్లెట్స్ ఎక్స్ కామా వై జెడ్ సాటిస్ఫైస్ దిస్ అని అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ ఎక్స్ వై జెడ్ అనేది ఎక్స్ అనేది ఒక గ్రూపు, వై అనేది ఒక గ్రూపు, జెడ్ అనేది ఒక గ్రూప్ అన్నమాట. ఎక్స్ రిసీవ్స్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్, వై రిసీవ్స్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్, జెడ్ రిసీవ్స్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్. అంటే ఎక్స్ 0 తీసుకోకూడదు ఇక్కడ.
అంటే ఎక్స్ 0 ఎందుకు అంటే మనం 0 గ్రూప్ మీనింగ్ వచ్చేస్తుంది అక్కడ. ఓకేనండి, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అంటే ఆర్డర్ ఆఫ్ ట్రిప్లెట్స్ తీసుకోవాలి అక్కడ అని అర్థం. చూడమ్మా, ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్. 30th one. A man has 3 friends. A man has 3 friends. N is the number of ways. N is the number of ways he can one friend every day. One friend every day for every day for a dinner 6 successive nights. 6 successive nights. 6 successive nights, so that no friend invite more than 3 times. More than 3 times. Then n by 1/7. క్వశ్చన్ అర్థమైందండి. ఒక పర్సన్ కి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. 3 ఫ్రెండ్స్ అయితే n is the number of ways such that ఎట్లా కండిషన్ అంటున్నాడు, 1 friend every day for invite. అంటే she can invite 1 friend every day for a dinner. అంటే 1 ఫ్రెండ్ కంపల్సరిగా డిన్నర్ కి మనకి పిలుస్తాడు. అయితే 6 సక్సెసివ్ నైట్స్ అంటే 6 days పిలుస్తున్నాడు. నో ఫ్రెండ్ ఈజ్ ఇన్వైటెడ్ మోర్ దాన్ 3 times. అంటే ఒక ఫ్రెండ్ అనేది మోర్ దాన్ 3 times కన్నా ఎక్కువ రాకూడదు. అంటే 1 time రావచ్చు, 2 times ఉండొచ్చు, లేదా పిలవకపోవచ్చు. కానీ పిలాలి, కానీ మనకేంటంటే 3 times కన్నా ఎక్కువ ఉండకూడదు అని అర్థం అక్కడ. అంటే 4 nights కానీ 5 nights కానీ 6 nights కానీ ఉండకూడదు అని మీనింగ్ అక్కడ. సో ఇక్కడ చూడండి, ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్వైటింగ్ 3 friends. Number of ways inviting 3 friends A, B, C to 6 successive nights. On 6 successive nights. అంటే 6 successive nights లో 3 friends ని పిలవాలి. ఆ 3 friends ని A, B, C అనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ కేస్ 1 ఏంటంటే, కేస్ 1 అంటే ఈచ్ ఫ్రెండ్ ని 2 times ఇన్వైట్ చేయొచ్చు కదండి. ఈచ్ ఈజ్ ఇన్వైటెడ్, ఈచ్ ఫ్రెండ్ ఇన్వైటెడ్ 2 nights. అంటే 2 nights ని పిలిచాడు అనుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ ఫ్రెండ్ ఇన్వైట్ 2 nights అంటే టోటల్ గా మనకి 6 nights ఉన్నాయి. ఒక ఫ్రెండ్ ని 2 nights పిలిచాడు అనుకోండి. ఒక ఫ్రెండ్ ని 2 nights ఎన్ని రకాలుగా పిలవచ్చు అంటే 6 nights లో 2 nights కంప్లీట్ అయిపోయాయి. అంటే ఇంకా ఎన్ని nights ఉంటాయి? 4 nights ఉంటాయి. ఇంకొక ఫ్రెండ్ ని ఆ 4 nights లో ఇంకొక ఫ్రెండ్ ని 2 times పిలిచాడు అనుకోండి, 4 C2 ways. ఇంకొక 2 ఉంటాయి. అంటే 4 - 2 అంటే 2. ఆ 2 ని ఇంకొక ఫ్రెండ్ ని 2 C2 ways. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది సపోజ్ ఏ ఫ్రెండ్ ని పిలిచాడు అనుకోండి, ఇది బి ఫ్రెండ్ ని పిలిచాడు అనుకోండి, ఇది సి ఫ్రెండ్ ని పిలిచినట్టు. అంటే ఈచ్ ఫ్రెండ్ ఇన్వైటెడ్ 2 nights. అంటే ప్రతి ఫ్రెండ్ ని కూడా 2 nights ని ఇన్వైట్ చేయటం అని అర్థం. అంటే దాని అర్థం ఏమొస్తుంది ఇక్కడ, 6 nights లో 2 nights ని ఏ అనే ఫ్రెండ్ ని పిలిచాడు. అంటే 2 nights అయిపోయినాయి. ఇంకా ఎన్ని nights ఉంటాయి? 4 nights ఉంటాయి. ఆ 4 nights లో 2 times అనేది బి అనే ఫ్రెండ్ అని పిలిచాడు. అంటే ఇంకా 2 nights ఉంటాయి, 2 C2. ఇది ఈచ్ ఫ్రెండ్ ఇన్వైట్ 2 nights అయితే. ద నెక్స్ట్ వన్ ఈజ్ కేస్ 2. ABC ఇన్వైట్స్ 1, 2, 3 nights ఆన్ ఎనీ ఆర్డర్. అంటే దాని అర్థం ఏంటండి, ఏబిసి ఫ్రెండ్స్ ఇన్వైట్ 1, 2, 3 nights in any order.
అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? అంటే ఏబిసిలని ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్. అంటే సపోజ్ ఏ అనే ఫ్రెండ్ ని 6C1 అంటే ఫస్ట్ నైట్ పిలిచాడు అనుకోండి. సో మీరు రాంగ్ మీనింగ్ పెట్టుకోవద్దు. ఫస్ట్ నైట్ అంటే డిన్నర్ కి. ఫస్ట్ నైట్ పిలిచాడు అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని నైట్స్ ఉంటాయండి? 5 నైట్స్ లో సెకండ్ నైట్ ని 5C2 వేస్ అండ్ థర్డ్ నైట్ అంటే 3C3 వేస్. వీటిని అంటే ఏ ఫస్ట్ నైట్, బి సెకండ్ నైట్, సి థర్డ్ నైట్ అని అనాల్సిన అవసరం లేదు. ఏ సెకండ్ నైట్, బి థర్డ్ నైట్, సి ఫస్ట్ నైట్ వాటిని 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అంటే ఏబిసి ఫ్రెండ్ కెన్ ఇన్వైట్ ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ ఇన్ ఎనీ ఆర్డర్. ఇక కేస్ 3 ఏబిసి ఆర్ ఇన్వైటెడ్ 330 నైట్స్. అంటే 6 సక్సెసివ్ నైట్స్ కాబట్టి 330 నైట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయొచ్చండి? అంటే 6C3 ఇంకా రిమైనింగ్ 3C3 తర్వాత ఎట్లాగో 1 మళ్ళీ వాటిని ఎనీ ఆర్డర్ ఇంటూ 3 ఫ్యాక్టర్. సో టోటల్ కేసెస్ ఏమవుతాయండి? సో రిక్వైర్డ్ వేస్ ఇజ్ ఈక్వల్ టు n ఇజ్ ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేయడం. యాడ్ ఆల్ ఎంత వచ్చిందండి? ఇది 90యా? ఇది ఎంత వచ్చిందండి? యాడ్ కేస్ 3 కేసెస్ ఎంత వచ్చింది చెప్పండి అమ్మా ఇది. సో దెన్ ఆస్కింగ్ n/170. 510 ఆకాష్? ఓకే. సో 510/170. 510 ఓకే. ఓకే క్రాంతి కిరణ్ 3యా? నోట్ చేయండి. ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి కేస్ 2 ఏంటంటే ఏబిసి ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ ఫ్రెండ్ ని అంటే ఫస్ట్ నైట్, బి ఫ్రెండ్ ని సెకండ్ నైట్, సి ఫ్రెండ్ ని 3 నైట్స్ పిలిచాడు అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఏ ఫ్రెండ్ ని ఫస్ట్ నైట్ ఒక నైట్, బి ఫ్రెండ్ ని 2 నైట్స్, సి ఫ్రెండ్ ని 3 నైట్స్ పిలిచాడు అని దాని అర్థం. సి ఇన్వైట్ కంపల్సరీగా టోటల్ గా 6 నైట్సే కదా మనకి. 6 సక్సెస్ఫుల్ నైట్సే, 6 నైట్సే ఉండాలి. సో 6 నైట్సే ఉండాలి కాబట్టి సో ఫస్ట్ నైట్ ఏమో ఏ ఫ్రెండ్ అని పిలిచాడు, తర్వాత సెకండ్ నైట్ ని బి ఫ్రెండ్ అని పిలిచాడు, థర్డ్ నైట్ సి ఫ్రెండ్ అని పిలిచాడు అనుకోండి. అంటే 6C1 ఫస్ట్ నైట్ ఏంటంటే 6C1. రిమైనింగ్ ఇంకెన్ని నైట్స్ ఉంటాయి? 5 నైట్స్ ఉంటాయి. 5 నైట్స్ లో బి పర్సన్ ని 2 నైట్స్ పిలిచాడు అని అర్థం. బి పర్సన్ ని 2 నైట్స్ పిలిచాడు అని అర్థం. అంటే 5C2. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి? 3. 3లో ఇంకొక సి పర్సన్ ని 3 నైట్స్ పిలిచాడు అని అర్థం. అంటే 3C3. అంటే ఏబిసిని ఏని ఫస్ట్ నైట్, బిని 2 నైట్స్, సిని 3 నైట్స్ పిలిచాడన్న రూల్ ఏం లేదు కదా. వాటిని ఆర్డర్ మెన్షన్ చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఏని 2 నైట్స్, సిని 1 నైట్, బిని 3 నైట్స్ అట్లాగా షఫుల్ చేసుకోవచ్చు కదా. అంటే ఏని 1 నైట్, బిని 2 నైట్, సి 3 నైట్స్ అనేది దీని ఆర్డర్. ఏబిసిని షఫుల్ చేసుకోవచ్చు కాబట్టి వాటిని షఫుల్ చేశాము కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో సిమిలర్లీ ఏబిసి ఆర్ ఇన్వైటెడ్ 330 నైట్స్. అంటే దాని అర్థం ఏంటి? ఏ పర్సన్ ని 3 నైట్స్, బి పర్సన్ ని 3 నైట్స్ పిలిచి సి పర్సన్ ని పిలవకపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? 333 కాబట్టి 6C3, 3C3. మళ్ళీ వీటిలో ఆర్డర్ మార్చొచ్చు కదా. ఏబిసి అనే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకేనా నందకిషోర్? రైట్. నన్ను ఆర్యా బౌండ్ స్టూడెంట్స్ మీరు బ్యాచ్ 2 లో ఒకసారి రండమ్మా. ఓకే నందా రాస్తారండి.
రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, చూడండి అమ్మా 31st క్వశ్చన్ చూడండి. n is the number of ways 3 distinct number can be selected. 3 can be selected. 3 can be selected from the numbers 3 power 1, 3 square, so on, 3 power 10. So that they form a GP. They form GP అంటున్నారు. అంటే నంబర్స్ జీపీలో ఉంటే దెన్ n/5 అడుగుతున్నారు. దెన్ n/5 ఇది క్వశ్చన్. అంటే అర్థం ఏంటి ఇక్కడ చూడండి, నంబర్స్ అనేవి జీపీలో ఉంటే ఎక్స్పోనెంట్స్ ఆబ్వియస్లీ ఎందులో ఉంటాయండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి కదా. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసే ఉంటాం. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సో the number of if A, B, C are in, if A, B, C are in geometric progression అయితే then exponents దేనిలో ఉంటాయి, exponents are in arithmetic progression. ఎక్స్పోనెంట్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి 3 power 1, 3 square, so on, 3 power 10 are in geometric progression అయితే కంపల్సరిగా 1, 2, 10 are in AP. ఇప్పుడు ఆల్రెడీ ఈ టర్మ్స్ ఏపీలో ఉన్నాయి అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందే డిస్కస్ చేశాను. 10 నంబర్స్ లో ఏపీలో ఉన్నాయంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలండి, ఈవెన్ ప్లస్ ఈవెన్ అయినా ఈవెన్ అవుతుంది, లేదా ఆడ్ ప్లస్ ఆడ్ అయినా ఈవెన్ అవుతుంది. అంటే ఎందుకంటే ఏబిసిలు ఏపీలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, ఏ కామా బి కామా, సపోజ్ ఇక్కడ మనం ఎక్స్ కామా వై కామా జెడ్ ఏపీలో ఉన్నాయి అంటే 2y is equal to x plus z అని అర్థం. అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలండి, x ప్లస్ జెడ్ ఈజ్ ఈవెన్ కావాలి. అంటే 2 నెంబర్స్ సమ్ ఈవెన్ కావాలి. దీనిలో 10 లో 5 ఈవెన్ అండ్ 5 ఆడ్. అంటే 2 నెంబర్స్ ని సెలెక్ట్ చేయాలి కాబట్టి 5 లో 2 ఈవెన్ ఎట్లా సెలెక్ట్ చేస్తామండి అంటే దిస్ కెన్ బి సెలెక్ట్ 2 ways, దిస్ కెన్ బి సెలెక్ట్ 2 ways. అంటే 5c2 ప్లస్ 5c2, దిస్ ఈజ్ n. 10 ప్లస్ 10 అంటే 20. ఇప్పుడు n/5 అడిగాడు అంటే 20/5 అంటే 4. నోట్ చేయండి. బాబు చరణ్, నీ ప్రాబ్లం ఏంటి బాబు చరణ్? ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో ఉన్నటువంటి మోడల్, ఓకేనా బాబు? సో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో నంబర్స్ ఉన్నప్పుడు అంటే ఏబిసిఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటాయి, ఎక్స్పోనెంట్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటాయి. అంటే ఈ నంబర్స్ అనేవి టేక్ 3 కెన్ టేక్ సెలెక్ట్, అంటే 3 కెన్ టేక్ సెలెక్ట్ నంబర్స్ అన్నాడు. ఈ నంబర్స్ అన్ని కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ ఖచ్చితంగా ఇందులో ఉంటాయండి ఆబ్వియస్లీ. చూడండి 1, 2, 3 అప్ టు 10 అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోనే ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఆ మోడల్ డిస్కస్ చేసాం. 2y is equal to x plus z అంటే x plus z అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి, సో 5 ఈవెన్ 5 ఆడ్, సో 5c2 ప్లస్ 5c2, దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ 33 అండి.
మెసేజ్ చేయండి అమ్మ, రాసిన వాళ్ళు మెసేజ్ చేయండి. మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మోడల్ డిస్కస్ చేసాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మోడల్ డిస్కస్ చేయాలి. సో ఇది బాబు చరణ్, నువ్వు క్లాస్ అయ్యాక ఒకసారి కాల్ చేయి బాబు. రైట్, చూడండి అన్న 33(1) చూడండి ఏమంటున్నాడు అంటే, లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి let f maps a to b f maps a to b any function such that set a contains the positive integral solutions. A contains positive integral solutions of inequality sin inverse of sin t, positive integral solution, positive integers of sin inverse of sin 2 greater than x square minus 3x. Sin inverse sin 2 greater than x square minus 3x. And B is the set of all divisors. B is set of all divisors of 30. All divisors of 30. If f of I is less than or equal to f of j, provided for all I less than j condition. So the number of mappings from A to B. Number of mappings అన్న ఫంక్షన్స్ అన్న ఒకటేనండి. Number of mappings from A to B. Number of mappings from A to B is 15k. Is 15k, then the value of k, then k. అంటే ఇది క్వశ్చన్ అండి. అంటే if f maps A to B, A is a positive integral solution sin inverse of sin 2 greater than x square minus 3x, and B the set of all divisors of 30. ముందుగా ఏ సెట్ బి సెట్ ని తీసుకుంటే సమ్ అయిపోయినట్టేగా, బి సెట్ వచ్చేసినట్టే కదండి. బి సెట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? బి అంటే సెట్ ఆఫ్ ఆల్ డివైజర్స్ అన్నాడు. సెట్ ఆఫ్ ఆల్ డివైజర్స్ అంటే 1 2 3 4 1 2 3 5 6 10 15 30. 1 2 3 5 6 10 15 30. ఇవి అంటే నెంబర్ ఆఫ్, ఇది బి అనే టర్మ్. ఇక ఏ సెట్ అంటే కంపల్సరీగా దీనిలో నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అడుగుతున్నాడు. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2 గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2 అంటే 2 అనేది దేని మధ్యలో ఉంటుందండి? కంపల్సరీగా 2 వాల్యూ అంటే రేడియన్సే కదా, అంటే మోర్ దాన్ 1 కదా, అంటే ఖచ్చితంగా π మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ π ప్లస్ 2 లెస్ దాన్ 0. దీన్ని సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac లాగా. అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 9 మైనస్ 4ac అంటే మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 5/2a. అంటే మైనస్ కి ప్లస్ కి మధ్యలో ఎక్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటండి? 9 మైనస్ 8 అంటే 1 ప్లస్ 5 అంతే కదండి. అంటే 3 మైనస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 5/2 కామా 3 ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 5/2. అంటే π అంటే 3 పాయింట్ సంథింగ్, 3 పాయింట్ సంథింగ్ కదా, అంటే 4 పాయింట్ సంథింగ్. అంటే రూట్ 4 అంటే 2, 3 మైనస్ 2 అంటే 1/2, 1/2. ఇది 4π. 4π ఓకే. 4π అంటే దాని అర్థం ఏమవుతుందండి?
ఇది 12 సంథింగ్ కదండి. 12 ప్లస్ 1 అంటే 13. 13 అంటే దాని అర్థం ఎంత? 2 కి సంథింగ్ వస్తుంది. అంటే 3 మైనస్ 2 అంటే 1. సో 1/2 అంటే 0. ఇక్కడ 3 ప్లస్ 2 అంటే 5. 5/2 అంటే మన 4 అంటే 3 ప్లస్ 3 వరకు వస్తుంది కదండి. అంటే 3 ప్లస్ 3 అంటే 6. కాబట్టి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అడిగాడు కాబట్టి పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1, 2, 3 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటుంది. సో దే ఆస్కింగ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో A contains 1, 2, 3. అంటే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి? ఫంక్షన్ ఫ్రమ్ A to B అంటున్నాడు. జనరల్ గా ఫంక్షన్ ఫ్రమ్ A to B అంటే ఫార్ములా ఏంటి? మ్యాపింగ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా ఒకటేనండి. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ A to B అంటే ఫార్ములా ఏమొస్తుందండి? n of B పవర్ n of A న్యాచురల్ గా ఫార్ములా. అంటే జనరల్ గా ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 పవర్ 3 అనేది న్యాచురల్ గా వస్తుంది. కానీ ఇప్పుడు వీడు కండిషన్ ఇచ్చాడండి. అంటే ఏదైనా కండిషన్ ఇవ్వకపోతే ఇది ఫార్ములా. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఏంటి కండిషన్ ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ అంటున్నాడు. ఆ మ్యాపింగ్ యొక్క కండిషన్ ఏమంటున్నాడండి? f of I less than or equal to f of j అవుతూ I less than j కండిషన్ ఇచ్చాడు. ఇందులో ఉన్నటువంటి మ్యాపింగ్స్ అడుగుతున్నాడు. జనరల్ గా మనకి మ్యాపింగ్స్ అంటే n of b పవర్ n of a రాసేస్తాం. కానీ అలా అడగట్లా. ఒక కండిషన్ f of I less than or equal to f of j ప్రొవైడెడ్ I less than j అన్నాడు. అంటే ఇక్కడ మనకి A లో ఎన్ని నంబర్స్ ఉన్నాయండి? 3 నంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్ని కేసెస్ అరైజ్ అవుతాయండి చూడండి. కేస్ 1 అరైజ్ అంటే నేను ఒక 3 నంబర్స్ ని సెలెక్ట్ చేస్తాను. 1, 2, 3 కదా. f of 1, f of 2, f of 3. అంటే చూడండి మనకి ఇది అసెండింగ్ ఆర్డరే కదండి. అంటే ఇక్కడ n of A లో 3, n of B లో 8. ఇది అసెండింగ్ ఆర్డరే కాబట్టి మనం ఏం చేసుకోవాలండి? అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ నంబర్స్ అసెండింగ్ ఆర్డర్ అంటే 8 ఆబ్జెక్ట్స్ 3 ఆబ్జెక్ట్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే కంపల్సరీగా నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఎన్ని అవుతాయి? 8C3 వేస్ అవుతాయి. అసెండింగ్ ఆర్డర్ అంటే 8C3 వేస్. అండ్ కేస్ 2 f of 1 is equal to f of 2 అవుతూ లెస్ దాన్ f of 3 అవ్వచ్చు. ఈ కేసులో ఎన్ని అవుతాయండి? అంటే ఈ రెండు ఈక్వలే. ఈ రెండు ఈక్వల్ అన్నప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి అక్కడ? టోటల్ గా 1, 2 టోటల్ ఆబ్జెక్ట్స్ అనేది 8. 8 లో 3 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేయాలి. ఈ 3 ఆబ్జెక్ట్స్ లో కూడా 2 ఆబ్జెక్ట్స్ ఈక్వలే కాబట్టి అంటే 2 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ 8C2. తర్వాత కేస్ 3 f of 1 less than f of 2 is equal to f of 3. ఇది కూడా అంతే కదండి. 8C2. ఎందుకంటే 3 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 3 ఆబ్జెక్ట్స్ లో 2 ఆబ్జెక్ట్స్ ఈక్వలే కాబట్టి 8C2 వేస్. ఇక కేస్ 4 3 ఈక్వల్ కావచ్చు. f of 1, f of 2, f of 3. అంటే 3 ఆబ్జెక్ట్స్ లో ఒక ఆబ్జెక్ట్స్ ని సెలెక్షన్ చేయాలి కాబట్టి 8C1. therefore required ways అంటే 8C3 ప్లస్ 8C2 2 times of 8C2 ప్లస్ 8C1. ఎంత వచ్చిందండి? 120యా? నోట్ చేయండి. 120. దీనిలో ఏమడిగాడు? 15K అడిగాడా? 15K is equal to 120. therefore K is equal to 8. రవీంద్ర గారు ఫోటో తీయండి సార్. అన్న మరొకసారి చెప్తున్నాను చూడండి. ఈ సమ్ లో
అంటే ఎఫ్ అనేది ఏ టు బి ఫంక్షన్ అన్నాడు. ఏ అనేది పాజిటివ్ ఇంటీజర్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2 గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x అన్నాడు. బి అనేది సెట్ ఆఫ్ ఆల్ డివైజర్స్ ఆఫ్ 30 అన్నాడు. అంటే ఎఫ్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జే నెంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ ఫ్రమ్ ఏ టు బి అంటున్నాడు. ముందుగా ఏ కండిషన్ అంటే సైన్ ఇన్వర్స్ సైన్ 2 అంటే పై మైనస్ 2 ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ లో డిస్కస్ చేస్తాం. గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాం. ఎక్స్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటది కాబట్టి 1 2 3 పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి. అంటే ఏ సెట్ 1 2 3, బి సెట్ అనేది నెంబర్ ఆఫ్ డివైజర్స్ కాబట్టి 1 2 30. అది ఏ రిస్ట్రిక్షన్ అడగలా, ఈ రిస్ట్రిక్షన్ ఇవ్వలా. ఈ రిస్ట్రిక్షన్ ఇవ్వకపోతే నెంబర్ ఆఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఫార్ములా ఎన్ ఆఫ్ బి పవర్ ఎన్ ఆఫ్ 8/3. కానీ ఇప్పుడు రిస్ట్రిక్షన్ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జే. అంటే దాని అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జే అంటే ఎఫ్ అంటే ఉన్నవి మనకి 3 కదా ఫంక్షన్స్, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3. ఈ కేసు అంటే ఇది అసెండింగ్ ఆర్డర్. సెలక్షన్ ఆఫ్ 8 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ 3 సెలక్షన్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ 8 ఆబ్జెక్ట్స్. మన అసెండింగ్ ఆర్డర్ చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, మీకు గుర్తుందో లేదో. 4 డిజిటెడ్ నంబరు, 3 డిజిటెడ్ నంబరు, అసెండింగ్ ఆర్డర్ సెలక్షన్. అట్లాగే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 అంటే ఇంకొక కండిషన్ కూడా ఆర్ ఈక్వల్ టు కూడా కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ 2. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ 1 లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3. అండ్ 3 ఈక్వల్ కండిషన్. ఇవన్నీ యాడ్ చేయటం. నోట్ చేయండి. నెక్స్ట్ అండి మన అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. ఎడిషనల్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ నోట్ చేస్తారా? ఇది ఆల్రెడీ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2 అంటే 5 - 2 కదమ్మా. బాబు రోహిత్ పిచ్చి మెసేజ్లు పెట్టద్దయ్యా నువ్వు. రైట్ నాన్న. additional exercise. So page number 87, question number 3 అండి. The number of 4 letters containing number of word for 4 letters containing equal number of vowels and consonants. Repetitions allowed and condition ఇచ్చాడు. Repetitions allowed. క్వశ్చన్ ఏమన్నారండి మనకి ఇక్కడ? నెంబర్ ఆఫ్ వవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ ఈక్వల్. నెంబర్ ఆఫ్ వవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ ఈక్వల్. సో సెలెక్టెడ్ 4 letter వర్డ్ అంటున్నాడు. చూడండి మనకి వవెల్స్ ఎన్ని ఉన్నాయండి? మనకి వవెల్స్ ఎన్నండి? 5. రాయక్కర్లేదు కదా. కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయండి? కాన్సోనెంట్స్ 21. అంటే వవెల్స్ 5, కాన్సోనెంట్ 21, టోటల్ గా 26. వీటిలో మనం ఎన్ని లెటర్ వర్డ్స్ రాయాలి అంటే 4 letter words. 4 letter words లో మీరు ఈక్వల్ నంబర్ ఆఫ్ వవెల్స్ అండ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ అంటున్నాడు. అంటే ఈక్వల్ నంబర్ ఆఫ్ వవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఈక్వల్ నంబర్ ఆఫ్ వవెల్స్ కాన్సోనెంట్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే వవెల్స్ 2 places అండ్ కాన్సోనెంట్ 2 places. అంటే ఇక్కడ 4 places లో
4 ప్లేసెస్ లో మీరు వొవెల్స్ అయినా కన్సిడర్ చేయొచ్చు, కాన్సోనెంట్స్ అయినా కన్సిడర్ చేయొచ్చు. ఏదో ఒక దాన్ని కన్సిడర్ చేయండి. అంటే 2 వొవెల్స్ మనం ఏంటంటే 4 ప్లేసెస్ లో 2 వొవెల్స్ ని కాన్సిడర్ చేసాం అనుకోండి. అంటే ఇక్కడ చూడండి 2 వొవెల్స్ ఫ్రమ్ 4 ప్లేసెస్ 2 వొవెల్ ఫ్రమ్ 4 ప్లేసెస్ సెలెక్ట్ 2 vowels from 4 places 4C 2 ways and 5 vowels can be written as ఎలా రాయొచ్చండి ఒక్కొక్క ప్లేస్ లో ఎలా రాయొచ్చండి and each place can fill and each place can fill 5 ways. అంటే దాని అర్థం ఏమవుతుందండి vowels ని ఏ విధంగా మనం ఫిల్అప్ చేయొచ్చు అంటే 4C2 into 5 into 5 into 5 and consonants అంటే remaining 2 places filled by 21 consonants is 21 into 21. So required ways అంటే 4C2 into 5 square into 21 square. ఏం సార్ ఇప్పుడు మనకి వొవెల్స్ ఎందుకు తీసుకోవాలి కాన్సోనెంట్స్ తీసుకోవచ్చు కదా అలాగే చేయి. అప్పుడు ఏం రాయాలంటే 2 కాన్సోనెంట్స్ ప్లేసెస్ ఫ్రమ్ 4 ప్లేసెస్ అంటే 4C2 ways and each place can fill by 21 consonants can be ఏంటంటే 21. అప్పుడు కాన్సోనెంట్స్ 4C2 into 21 into 21 అంటే ఉన్న 4 ప్లేసెస్ లో 2 ప్లేసెస్ అయిపోతున్నాయి కాబట్టి ఆ రిమైనింగ్ 2 ప్లేసెస్ ఆబ్వియస్లీ అప్పుడు 5 into 5 తీసుకోకూడదమ్మా. ఎందుకంటే ఇక్కడ టోటల్ గా 4 ప్లేసెస్ ఉన్నాయండి. ఇక్కడ ఈ 4 ప్లేసెస్ లో ఈ 2 ప్లేసెస్ అనేది వొవెల్ తీసుకున్నాను అనుకోండి అంటే ముందు ఏవైనా 2 ప్లేసెస్ సెలెక్ట్ చేయాలి కదా. ఆ సెలెక్ట్ చేసినప్పుడు ఏవైనా 2 ప్లేసెస్ సెలెక్ట్ చేశాను వొవెల్స్ కి అంటే ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు అంటే 4C2 ways. ఈ వొవెల్ ఈ ప్లేస్ ని ఫిల్అప్ చేయడానికి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 5 ways. ఈ వొవెల్ ఫిల్అప్ చేయడానికి ఎన్ని రకాలుగా ఉంటుంది 5 ways. అంటే 5 into 5 అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఈ ప్లేస్ కంపల్సరీగా కాన్సోనెంట్స్ ఉండాలి. కాన్సోనెంట్ ఉండాలంటే ఎన్ని కాన్సోనెంట్స్ 21 కాన్సోనెంట్. ఇక్కడ కూడా 21 కాన్సోనెంట్. సో 4C2 into 5 into 5 21 into 21. లేదు నువ్వు ఫస్ట్ కాన్సోనెంట్స్ ఫిల్అప్ చేసావు అనుకో అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ కాన్సోనెంట్స్ ఫిల్అప్ చేసావు అనుకో ఆ ప్లేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 ప్లేసెస్ లో 2 ప్లేసెస్ అంటే 4C2 21 into 21 అప్పుడు 5 into 5 వొవెల్స్ అవుతాయి. ఓకేనా రాహుల్? క్రాంతి అమ్మా ఎడిషనల్ ఎక్సర్సైజ్ సమ్స్ పీడిఎఫ్ ఎవరైనా పెట్టండి అమ్మా ఒకసారి ఎడిషనల్ ఎక్సర్సైజ్ సమ్స్ ఆబ్జెక్టివ్ మెటీరియల్. ఇది ఎంత వస్తుందండి ఇది 150 150 into 21 square 150 into 21 square. Okay, right. So coming to the next one అండి. నోట్ చేస్తారండి? వీటిలో చిన్న క్వశ్చన్ 4th క్వశ్చన్ చూడండి. In the decimal system of numeration 6-digit number in which sum of the digits is divisible by 5. Sum of digits divisible by 5. Sum of digits divisible by 5 అంటే కంపల్సరీగా divisible by 5 అంటే కంపల్సరీగా ఎంత ఉండాలండి? divisible by 5 అంటే లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? 0 or 5 అంతే కదండి. లాస్ట్ డిజిట్ 0 or 5 వితౌట్ రిపిటేషన్ అని మనకు అనలేదు కాబట్టి మనం రిపిటేషన్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి 6 డిజిట్ ప్లేసెస్ ఎలా రాయొచ్చండి? 1 2 3 4
ఎందుకు ఇలా రాసుకున్నాను 6 ప్లేసెస్ కదండి 1 2 3 4 5 6 అంటే లాస్ట్ ప్లేస్ అనేది కంపల్సరిగా ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది ఇది ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా రన్ చేయొచ్చు అంటే 6 డిజిట్ నెంబర్ కాబట్టి 9 వేస్ దిస్ ఈస్ 10 వేస్ దిస్ ఈస్ 10 వేస్ దిస్ ఈస్ 10 వేస్ దిస్ ఈస్ 10 ఈ లాస్ట్ ప్లేస్ అనేది సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 5 అంటున్నాడు అంటే ఈ లాస్ట్ సమ్ అనేది అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ప్లేసెస్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 డిజిట్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్లేసెస్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్లేసెస్ అంటే కంపల్సరీగా సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్లేసెస్ అనేది డివిజిబుల్ బై 5 అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్లేసెస్ అనేది 5k ఫార్ములా కానీ 5k ప్లస్ 1 ఫార్ములాలో కానీ 5k ప్లస్ 2 ఫార్ములాలో కానీ 5k ప్లస్ 3 ఆర్ 5k ప్లస్ 4 ఫార్ములాలో కానీ ఉంటాయి సో లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏం పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది చూడండి ఏదైనా నంబరు 5 తో డివిజిబుల్ అంటే ఏదైనా నంబర్ ని 5 ఫార్మేట్ లో అంటే ఏదైనా నంబర్ ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5k ప్లస్ 1 5k ప్లస్ 2 5k ప్లస్ 3 5k ప్లస్ 4 అంటే దాని లెస్ దాన్ 0 వచ్చేంత వరకు కూడా మనం రాయటానికి అవకాశం ఉంటుంది 5k ఫార్మేట్ లో వచ్చిందంటే డిజిట్స్ ఏంటి 0 to 9 కదా అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 5 అవ్వాలి అంటే ఇది 5k ఫార్మేట్ లో వచ్చింది అంటే లాస్ట్ డిజిట్ మనం పెట్టడానికి ఏంటి పాసిబిలిటీ ఉంటుంది 0 ఆర్ 5 అంతే కదా 0 కానీ 5 కానీ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది ఇంతవరకు 5k ప్లస్ 1 వచ్చింది అంటే లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలి దీనికి 4 యాడ్ చేయడమే కదా 4 ఆర్ అంటే 1 ప్లస్ 4 5 లేదా 1 ప్లస్ 9 10 ఇక్కడ 2 వచ్చింది అనుకోండి 3 అలాగే నెక్స్ట్ ఏమైంది వచ్చండి 8 కదా 8 ప్లస్ 2 10 ఇక్కడ 3 వచ్చింది అనుకోండి 7 ప్లస్ 3 10 లేదా 2 రాసుకోండి 2 ఆర్ 7 ఇక్కడ ఎంత అవుతుందండి 1 ఆర్ 5 ఆర్ 6 అంటే ఏ కేసులో అయినా సరే ఆల్ ద కేసెస్ దిస్ ఇస్ 2 ways అంటే దిస్ కెన్ బి ఫిల్ ఇన్ 2 ways సో రిక్వైర్డ్ సెలక్షన్స్ ఏమవుతుందండి 9 into 1 2 3 4 10 to the power of 4 into 2 అన్న మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి రిపిటేషన్స్ ఎలా వితౌట్ రిపిటేషన్స్ అని అనలా ఎంత అవుతుందండి 18 ఆఫ్టర్ 4 zeros అంతేగా 10 to the power of 4 అంటే 4 zeros రైట్ సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ నాట్ డివిజిబుల్ బై 5 కాదండి సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 5 అంటున్నాడు అంటే కంపల్సరీగా ఫస్ట్ ప్లేస్ అనేది 6 డిజిటెడ్ నంబర్ కావాలి అంటే ఫస్ట్ 0 పెట్టకూడదు కాబట్టి 9 రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ అనలేదు కాబట్టి రిపిటేషన్స్ అలౌడ్ ఇది +10 ఈ +10 ఈ +10 ఈ +10 అంటే ఫస్ట్ 5 ప్లేసెస్ వరకు సమ్ అనేది 5k ఫార్ములా కానీ 5k ప్లస్ 1 కానీ ఈ ఫార్మేట్ లో ఉండొచ్చు లాస్ట్ డిజిట్ అనేది 5k ఫార్మేట్ లో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 5 అవ్వాలి అంటే మనకి లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ రావాలి అంటే 0 ఆర్ 5 5k ప్లస్ 1 లో అయితే 4 ప్లస్ 9 ప్రతి కేసులో కూడా 2 ways అవుతుంది కాబట్టి లాస్ట్ డిజిట్ ని 2 ways లోనే ఫిల్అప్ చేయొచ్చు సో 18,000 ways థ్యాంక్ యూ ఆల్ ఈ నోట్ చేసుకున్నాక మీటింగ్ ఎండ్ చేద్దాం